కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 భృతి కూడా ఉత్తదేనని తేలిపోయిందన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేసిన హరీష్ రావు బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకే కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు ఇచ్చిందని విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని హరీష్ రావు అన్నారు. గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీష్ రావు చెప్పారు. కనీసం నిరుద్యోగుల విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని హరీష్ రావు కోరారు. దానివల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదన్నారు హరీష్ రావు. అటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల విషయంలోనూ యువతకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు అదనంగా కలపాలని కోరారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ దోకా ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి 11,000 పోస్టులతో చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసేలా మెగా డిఎస్సి నిర్వహించాలన్నారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. హైమాదేవి గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు న్యాయమైన డిమాండ్ పరిష్కారం, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ అభ్యర్థులకు సంబంధించి నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, కేబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూశాం, తప్ప నిరాశ మిగిలిందని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.
కానీ అందరూ ఆశలు అడియాశలు అయ్యేలా నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు ఇచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖలలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీకు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 6 నెలలు దాటింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం రోడ్ల పడి అల్మటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. అంతేకాకుండా గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని వినే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమైన బాధ్యత గల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించి కొన్ని కీలకమైన సమస్యలను బాధలను వినతులను మీ దృష్టికి తెస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి వెంటనే అంశాలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నానని చెప్పేసి కూడా ఇందులో భాగంగా చెప్పారు. అయితే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని మీ దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు అనుమతించాలని కోరుతున్నామని ఇందుకు సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయడం కొత్తేమీ కాదని గతంలో కూడా నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కూడా 1:15 గా పేర్కొన్నప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ ఎంపిక చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో సివిల్ పరీక్ష కావడం వల్ల ఆశావాహుల సంఖ్య పెరిగింది. అందుకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలుగుతున్న గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొంటూ వారికి గుర్తు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా 1:100 నిష్పత్తికి సంబంధించి ఏదైతే చేయాలని చెప్పేసి ఆనాడు లేవనెత్తారు. ఇవాళ ఎందుకు మీరు పట్టించుకోలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా గ్రూప్ 2కు 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3,000 ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోటీ పరీక్షల మధ్య కాల వ్యవధిని కూడా చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన గురవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జూలై చివరి వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. షెడ్యూల్ సవరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మీరు ఇవాళ ఆ మాట దాటేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా నాడు పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. 6 నెలలు దాటిన ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను తదనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టి ఘనంగా ప్రకటించారు. 25,000 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11,000 పోస్టులకు మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మరోసారి నిరుద్యోగులు మోసం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని ప్రశ్నించారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయుల కాలేజీ భర్తీ వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నానని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తారని చెప్పారో వాటిని మొదటి నుండి కూడా ఇవ్వాలని చెప్పారు. మొత్తానికి ఈ నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసేందుకు తద్వారా ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన లేఖను అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేసి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్దాల ప్రచారం చూసి గోబెల్స్ కూడా సమాధిలో తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచివేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరును ప్రతి ఒక్క పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని నిత్యం వ్యతిరేకించిందని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే గత ప్రభుత్వం ఏ రోజు కూడా వేలంలో పాల్గొనలేదని చెప్పారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీ ఎత్తలేదని తెలిపారు. వేలంలో గనులను దక్కించుకున్న ఆ రెండు కంపెనీలు కేవలం బీఆర్ఎస్ అడ్డుకోవడం వల్లే మైనింగ్ ప్రారంభించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణ నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న కుట్రలు అందరికీ తెలిసిపోయాయని కేటీఆర్ స్పష్టం చేశారు. గనుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో గట్టి గుణపాఠం చెప్తారని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 2 నెలల్లోనే హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య 1200కు చేరింది. వైరల్ ఫీవర్ వస్తే 4-5 రోజుల్లో అదే తగ్గిపోతుందని, జ్వరానికి పారాసిటమాల్ తప్ప మరే మందులు అక్కర్లేదని గతంలో వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైరల్ ఫీవర్లు 10 రోజులుగా ఉండి కొందరు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు గురై న్యూమోనియా బారిన పడుతున్నారు. వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. న్యూమోనియా బారిన పడ్డ వారిలో కొందరికి ఇతర అవయవాల పనితీరు మందగించి వెంటిలేటర్, ఎక్మో చికిత్స కూడా చేయాల్సి వస్తోంది. వైరల్ న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరి ప్రత్యేక చికిత్సలు తీసుకున్న వారు దాదాపు 50 మంది దాకా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తరచుగా బయట తిరిగే వారిలో, మంచు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నామని డాక్టర్లు అంటున్నారు. వాతావరణ మార్పులకు ఎక్కువగా గురైన వారిలో వైరల్ న్యూమోనియా ఎక్కువగా కనబడుతోంది. దీని బారిన పడ్డ వారిలో ముందుగా జలుబు కనిపిస్తుందని, నీరసంగా తయారవుతానని, 2 రోజుల తర్వాత దగ్గు, ఆయాసం మొదలవుతున్నాయని వైద్యులు వివరించారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని హెచ్చరించారు. అయితే వైరల్ న్యూమోనియాను సిటీ స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చు. వైరల్ న్యూమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూత్రపిండాల మధుమేహం, క్యాన్సర్ బాధితులు, స్టెరాయిడ్ తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మారుతున్న వాతావరణ మార్పులతోటి అటు ఏదైతే సీజనల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్లు కావచ్చు, వైరల్ నిమోనియాకి సంబంధించి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా వైరల్ నిమోనియా తోటి కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా వైరల్ నిమోనియా అటాక్ అయితే కనుక ఏదైతే 4 రోజుల్లో 5 రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ వస్తున్నటువంటి వైరల్ నిమోనియా వైరస్ తోటి అటు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పెద్ద ఎత్తున వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా ప్రజలు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే మాత్రం ప్రజెంట్ గాంధీ ఆసుపత్రికి రోజువారీగా 2 నుంచి 3 కేసులు వైరల్ నిమోనియా తోటి సివియర్ కేసులు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఓపీ సేవలు కూడా గణనీయంగా వైరల్ ఫీవర్స్ తోటి పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటుగా చిన్నపిల్లల దవాఖానేటువంటి నిలుఫర్ ఆసుపత్రికి కూడా రోగుల తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, వైరల్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా హైజీనిక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సొంత వైద్యానికి పోవద్దని కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వైరల్ నిమోనియా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా వైరల్ నిమోనియాకి సంబంధించి గతంలో 4 నుంచి 5 రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 10 నుంచి 15 రోజులకు కూడా తగ్గడం లేదంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కమిటీల పేరు చెప్పి కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రైతాంగానికి అందించిన విషయాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు ప్రజలకు గుర్తు చేశారు. అసలు కేసీఆర్ ఏం చేసిండు, మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది ఇప్పుడు. ఈ పాటికి పడాలి ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు, క్యాబినెట్ డెసిషన్గా ఏం చెప్తున్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేది ఏంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం విషయం చెప్తుంది, ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసి ఇవ్వాలి. కాబట్టి మరి మీ సర్కారు వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా, మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం. మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి, దాని ప్రాతిపదిక ఏంది? పట్టేదారు పాస్ పుస్తకం. మీరు ఏ గ్రామంలోనన్నా పోయి విచారణ చేసి అలా వ్యవసాయ అధికారులు ఉన్నారు కింది క్షేత్రస్థాయి దాకా. ప్రతి ఊరిలో ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు ఎంత భూమి శిస్తు అవుతుంది, ఏ పంటలు వేస్తున్నారు కూడా రికార్డ్ అయ్యి ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ విధానం ఉంది, క్రాప్ బుకింగ్ ఉంది. ప్రతి కలెక్టర్ పరిధిలో ప్రతి మండలంలో ఒక ఊరు తీపియండి. రాష్ట్రంలో 600-700 మండలాల్లో 600-700 గ్రామాలు ర్యాండమ్గా 1 గంటలో తీయచ్చు రికార్డ్. 1 అవర్ చాలు. ఇంత వెసులుబాటు పెట్టుకొని ఆధునిక యుగంలో సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టేడు దానికి ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక మిష చెప్పి దీన్ని పొడిగించి రైతు బంధుకు అవసరమైనటువంటి మొత్తం డబ్బుల్ని కూడా రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం చేసేటువంటి కుట్ర ఇదంతా.
అంటే ఓ దిక్కు రైతుల గొంతు కోసుకుంటా ఇంకో దిక్కు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం. ఇది రైతాంగానికి ఒక రైతు బంధు కాదు, రైతు బీమా కింద కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది, సబ్సిడీ భరించేదాని మీద, రైతుల పంటలు కొనడం కోసం ప్రభుత్వం నష్టపోయి పంటల కొనుగోళ్ల మీద, విత్తనాల ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీ, రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం చేపట్టినటువంటి మైనర్ ఇరిగేషన్ పునరుద్ధరణ మిషన్ కాకతీయ పనులు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, 9.5 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు. మేమేదో రుణమాఫీ చేస్తే 31,000 కోట్లది ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫిగర్ని ఏదో పెద్ద ఆకాశానికి అంటేటట్లు మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, రైతుకు ఎంత ముట్టినా వీఆర్ హ్యాపీ. కానీ మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే. తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం. ఇది కాదని లేని వాస్తవం కాదా? దీంతోనే కదా ఇవాళ తెలంగాణ పల్లెసీమలని బాగుపడ్డాయి. దీంతోనే కదా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అయి హౌసింగ్ యాక్టివిటీ విపరీతంగా పెరిగి ప్రజలంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి బతుకుతున్నారు, వలసలు ఆగిపోయి. నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 10 ఏళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసింది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. 10 ఏళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ రూపంగా బాగుపడ్డారు, ఎంత సాగు పెరిగింది, రైతులకు ఎంత హ్యాపీ అయినరు, రైతుల భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, రైతులకు ఎంత లాభం జరిగింది అనేది రివ్యూ చేసుకోండి. 4,50,000 కోట్లు మీరు రైతుల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఏం ఖర్చు పెట్టబోతున్నారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు, కానీ ఈ 6 నెలల లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి, అల్లకొల్లలు అవుతాను కరెంటు లేక. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? చెల్లల్లో నీళ్ళు లేవు, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు. 6 months నుంచి మెయింటెనెన్స్ లేదు, దేవాదులు లేదు, కాళేశ్వరం లేదు, అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు. చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు. దాన్ని వాస్తవం కాదా? మీరు బిల్లులు కూడా ఇస్తలేరు. ఇవాళ చెల్లళ్ళకు నీళ్లు నిండుతలేవు. మీ 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 ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15కు ఒకసారి రికార్డు తీసుకో. మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు. నీ బోకస్ మాటలు కావా? ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షరతు పెడతావు, రుణమాఫీ మీద ఒక షరతు పెడతావు. అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండా. పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు, అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు? పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులకు దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ బీ-ఫామ్-5 గెలపాలని సవాల్ విసిరారు. కేవలం క్రషింగ్, ఇసుక వ్యాపారాల కోసమే పోచారం పార్టీ మారారని విమర్శించారు. కేసీఆర్ చెప్పినట్లు పోచారం లక్ష్మీపుత్రుడు కాదు, లంకపుత్రుడని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారాడు. మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు.
ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్స్వాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే. ఆయన క్రషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఇలా పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి. ఇలా నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అనేక మంది యువత అక్కడ ఉన్నారు. మీకు మంచి అవకాశం వస్తుంది. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. ఉమ్మడి జిల్లాకు నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ప్రెస్ క్లబ్లో. నేను రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తెలుగుదేశాన్ని వదిలేసి ఇక్కడికి వస్తున్నా. తల్లిపాలు తాగేవాడైతే టీఆర్ఎస్లోకి రావాలి, డబ్బా పాలు తాగేటోడు తెలుగుదేశంలో ఉండాలనేటటువంటి మాట ఆ రోజు మాట్లాడారు. టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, సముచిత గౌరవం దొరికింది. మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది తన కొడుకుకు డీసీసీ చైర్మన్, తన వియ్యంకుడికి లైబ్రరీ చైర్మన్, జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2 బెడ్రూమ్ హౌసులు నిర్మించింది కూడా బాన్స్వాడలో. మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టీఆర్ఎస్తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలే, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసరవెల్లి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? ప్రజలు కూడా చూస్తారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. దయచేసి పోయే వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరికి భయపడదు. గతంలో చాలా డకాలు ముక్కలు తిన్న సంగతి మేము చూసినాం. గెలుపులు ఓటములు ఇవన్నీ చూసినాం. నికార్స్ అయినటువంటి నాయకులు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రజలు ఇప్పటికే గుర్తించినరు, ఇంకా గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణకు నిజమైనటువంటి కంచే, నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించిర్రు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో. అలాంటి తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిప్పులు చెరిగారు. స్వార్థం కోసమే ఆయన పార్టీ మారాడని దుయ్యబట్టారు. కేసీఆర్ అత్యున్నత పదవులిచ్చి గౌరవించినా ద్రోహం చేసి కాంగ్రెస్లోకి వెళ్లాడని మండిపడ్డారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పోచారం మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని సవాల్ విసిరారు. పోచారం ఎన్నికల్లో నిల్చుంటే బీఆర్ఎస్ తరపున తాను పోటీకి సిద్ధమని బాజిరెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడకు వచ్చి నిన్ను నీ కొడుకుల్ని ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా అభినందించిండు ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా, రేవంత్ రెడ్డి బ్యాచా? ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్? నీకు నిజంగా నైతికంగా విలువలుంటే, పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ.
సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలపై స్పెషల్ టీం పోలీసులు గన్ ఫైర్ చేసి పట్టుకున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం వద్ద తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ జంట నుంచి 2 యువకులు సెల్ ఫోన్ లాక్కుని బైక్పై పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సిపిఏఆర్ పోలీసులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అనుమానితులపై దృష్టి పెట్టిన పోలీసులు వారిని వెంబడించారు. సుమారు 3 కిలోమీటర్ల బైక్పై పారిపోతున్న నిందితులను అదే స్పీడ్తో పోలీసులు చేజ్ చేశారు. బైక్ ఆపమని ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయంతో నిందితులు కింద పడిపోగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోని భూమిలో గుడిసెలు వేసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వే నెంబర్ 100, 101లో భూముల్లో జనం బైఠాయించారు. విషయం తెలుసుకున్న హెచ్ఎండిఏ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి గుడిసెలు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టారని పోలీసులకు సూచించారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రయత్నం చేసినా, ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి, క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు. కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు. మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో. ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతితోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడొద్దు, మమ్మల్ని ఇబ్బందులు పడియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంప్ట్ అవుతుంది. సంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ భూమిలో గుడిసెలు వేసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వెలిచాయి. గుడిసెలు వెలిచినటువంటి దానికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చినటువంటి జనాలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వెలిచి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు అనేటువంటిది హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నంబర్ 100, 101లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ భూమిలో కొందరు వ్యక్తులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి గుడిసెలు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీంట్లో భాగంగా 100, 101 సర్వే నంబర్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు
సుమారు 504 ఎకరాల స్థలం ఉందని, అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దని అనుమతులు లేవని కూడా అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. ల్యాండ్ మాఫియా నాయకుల ప్రలోభాలకు లోనై రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ భూమి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదనేటువంటిది అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా, పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలియక గతంలో 16 మంది వ్యక్తులు దీన్ని కొన్నారని, వాటిని విచారించిన తర్వాత దానికి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వందని కోర్టు నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఎస్ఎండిఏకు అప్పగించిందని, దీంతో ఈ భూమి కొన్న 16 మందిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తారని కూడా వీరు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వీళ్ళ ధర్నా ఏదైతే ఉందో అది పూర్తిగా ఉగ్రరూపం దాల్చింది. వచ్చినటువంటి పోలీసులపైకి రాళ్లు ఇవ్వడంతో పోలీసులంతా ఇక్కడ నుంచి మియాపూర్ ల్యాండ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావాలి అని చెప్తున్నారు. పోలీసులు దాదాపు 2 ప్లటూన్లను దించి వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసే పని కల్పిస్తా ఉంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలతో పాటు చాలా మంది ఇరువులైనటువంటి నిరుపేదలు ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ప్రభుత్వం భూములు ఇస్తుందనేటువంటిది వాళ్ళకు ఒక పెద్ద ఒక ప్రవాహం లాగా వాళ్ళందరికీ వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు ఇల్లు కావాలంటూ వాళ్ళకు సంబంధించినటువంటి కడీలు పాదుకుంటూ చుట్టూ చీరలు అదేవిధంగా దారాలతో వాళ్ళకి ఇది మా ప్లేస్ అంటూ అర్థాలు ప్రయత్నిస్తారు. ప్రస్తుతానికి పోలీసులు ఇంకా కంట్రోల్ చేయడానికి పోతున్నప్పటికీ కంట్రోల్ రావడం లేదు. కొద్దిసేపటి క్రితమే రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఫర్దర్ గా ఏం చేయాలనేటువంటి ఆలోచిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తుపట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించినా కూడా వాళ్ళు వెళ్ళిపోవడం లేదు. ఫర్దర్ గా పైనుంచి అధికారులు ఇచ్చేటువంటి ఆదేశాల అనుసారం ఫర్దర్ గా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాత్రి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాత్రి కన్నా ఖాళీ చేయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయిమాది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన పోలీసులపై ప్రజలను తిరగబడ్డారు. పోలీసుల మీద రాళ్లు దాడి చేశారు. మియాపూర్ హెచ్ఎంటీ రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఎవరికి నచ్చినట్లు వారు గుడిసెలు వేసుకోవచ్చన్న వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారు. ప్రభుత్వ భూమిలో బైఠాయించి అక్కడే కూర్చున్నారు. కొంతమంది మహిళలు చంటి బిడ్డలతో వచ్చి ఆ స్థలంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వచ్చిన ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు. మియాపూర్ హెచ్ఎంటీ రోడ్డు వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఎవరికి నచ్చినట్లు వారు గుడిసెలు వేసుకోవచ్చన్న వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారు. ప్రభుత్వ భూమిలో బైఠాయించి అక్కడే కూర్చున్నారు. కొంతమంది మహిళలు చంటి బిడ్డలతో వచ్చి ఆ స్థలంలో నిరసనకు దిగారు.